సో, మార్నింగ్ ఒక ట్రేడ్ తీసుకున్నాక, మళ్ళీ ట్రేడ్ తీసుకోవడానికి అవ్వలేదు. అండ్ బుల్లిష్ ట్రేడ్ మనం ఒకటి తీసుకున్నాం. అది కౌంటర్ ట్రేడ్ ఒకటి. ఓకే. ఈ కంప్లీట్‌గా ఈ సప్లైలో ట్యాప్ అవుతదని చెప్పి ఆహ్, మార్కెట్ ఇక్కడికొచ్చిన తర్వాత నేను ఎగ్జిట్ అయింది ఇక్కడ. ఆల్మోస్ట్ 1:1.25 ఇంతే రేంజ్ బుక్ చేసుకున్నా. రీజన్ ఏంటనేది చెప్తాను. మనం ఉండేది కౌంటర్ ట్రేడ్‌లోని. ఇంకోటి ఇక్కడ హై పాయింట్ నుంచి మనం చేంజ్ ఆఫ్ రేట్ అయిందనుకున్నాం కదా! ఆహ్, ఫిఫ్ నా నేను హైయర్ టైమ్ ఫ్రేమ్ ఇంటర్‌డేకి ఏదైతే తీసుకుంటానో 15 మినిట్స్ అందులో చేంజ్ ఆఫ్ రేట్ అయింది. ఓకే. సో, మనం వస్తుంది సప్లై నుంచి కూడా కాదు. సో, సప్లైలో ట్యాప్ అయిన తర్వాత ప్రీవియస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో డిమాండ్ ఇది నాది. ఇది గాని బ్రేక్ అయితే నేను ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నా. తర్వాత ఎప్పుడైతే దీనికంటే నెక్స్ట్ ఇంకో హై ఇక్కడ క్రియేట్ చేశాక నా స్ట్రక్చర్ ఇప్పుడు ఈ స్టాప్ లాస్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అవుతది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్‌తోని కన్ఫర్మేషన్ పైకిస్తుంది అండ్ ఇక్కడ డబుల్ టాప్ క్రియేట్ చేసింది. సో, ఇక్కడ ఎలాగో లిక్విడిటీ క్రియేట్ చేసింది అండ్ ఇక్కడి నుంచి ఫాలో అవ్వడానికి రీజన్ కూడా ఏం లేదు. ఓన్లీ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి వస్తుందని చెప్పి వెయిట్ చేశా. నెక్స్ట్ ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ మూవ్‌మెంట్ కిందకొచ్చి మళ్ళీ స్ట్రక్చర్ బ్రేక్ ఈ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి పైకెళ్ళిందో, కలెక్ట్ చేసుకున్నాక ఇది ప్రీమియంలో ఉంది అండ్ మన సప్లై దగ్గరలోనే ఉంది. సో, ఇక్కడ నేను నా ప్రాఫిట్ బుక్ చేసుకున్నా 60%. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ ఇక్కడ బ్రేక్ అయిందో, నేను ఇక్కడ మిగతా క్వాంటిటీ బుక్ చేసుకున్నాను. సో, ఇక్కడ ఆల్మోస్ట్ 1:1.5 ఈ రేంజ్‌లో మనం బుక్ చేసుకొని ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయాను నేను. అండ్ తర్వాత నేనైతే బీరీ సైడ్ ఉన్నాను కాబట్టి వెయిట్ చేస్తున్నాను. ఇది ఇండ్యూస్‌మెంట్ నుంచి ఎందుకు పడింది? ఇక్కడ కూడా ఫెయిర్ వాల్యూ గ్యాపే కదా! అంటే యాక్చువల్లీ ఇది ప్రీమియంలో రీచ్ అయిపోయింది. సో, ఇందాల అనుకునే దానికంటేనా కొద్దిగా ఎక్కువ అమౌంట్‌కి దొరకడం వల్ల ప్రీమియం ఏం చేస్తారు? సెల్లర్ సైడ్ సెల్ చేయడానికి ఎక్కువ అమౌంట్‌లో పెట్టి ఎక్కువ ప్రీమియంలో ఉండేటప్పుడే సెల్ చేస్తారు కదా! సెల్లింగ్ సైడ్ ఉన్నోళ్ళు. సో, అక్కడి నుంచి వాళ్ళకి ఎక్కువ డబ్బులు దొరుకుతుంది. సో, సెల్ చేశారు. తక్కువ డబ్బుల్లో ఇక్కడ అమ్మేశారు. లెగ్ బ్రేక్ చేసిన తర్వాత. అండ్ ఇక్కడి వరకు టార్గెట్ ఎందుకు పెట్టుకుంటామంటే ఇన్‌కేస్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నానా టార్గెట్ ఇక్కడి వరకే పెట్టుకుంటా. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా ఒకటి ఉందని చెప్పుకున్నాం కదా! ప్రీవియస్‌గానే. సో, గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా వచ్చింది. ఇక్కడ మీరే చూడండి. ఇన్‌కేస్ లాస్ట్ సెల్లింగ్ చేసేటోళ్ళు ఇక్కడ సెల్ చేశారు లాస్ట్‌గాన. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ డే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత బయర్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారంటే ఈవెన్ వాళ్ళ ఆపరేటర్ లాస్ కూడా బుక్ చేసుకునేవాళ్ళు మళ్ళీ పైకి పంపిస్తారు. సో, ఇక్కడ ఇంకా లాస్ అనేది ఉండిపోయింది కదా! ఆ లాస్ కట్ చేసుకోవడానికి ఫైనల్‌గా టార్గెట్ ఇక్కడికి వాళ్ళు ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళ లాస్ అనేది బుక్ చేసుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నారు. అండ్ మనం ఇప్పుడు ప్రీమియంలోనే కంప్లీట్‌గా ఇప్పుడు మనం ఉన్న దాంట్లో బీరిష్ ట్రెండ్‌లోని మనం ఇక్కడంతా లిక్విడిటీ క్రియేట్ చేస్తుంది. ఇది జస్ట్ వెళ్ళడం కూడాను ఆపరేటర్ లాస్ బుక్ చేసుకుంటూ వెళ్తుంది. సో, బయర్స్ టార్గెట్ ఏమవ్వాలి? వాళ్ళ ప్రీమియం వాళ్ళున్న సప్లై లెవెల్‌కి వెళ్ళేసి అక్కడి నుంచి ఫాలో అవ్వాలి. సో, వాళ్ళ సప్లై ఏముంది? ఇక్కడ అన్‌మిటిగేటెడ్ సప్లై ఒకటి ఉంది నాకు. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ రివర్సల్ అవ్వచ్చు అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. అంతవరకు నేనైతే ఈ మ్యానిప్యులేషన్‌లో నేను ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు. ఒక 10, 15 పాయింట్స్‌కి, 5 పాయింట్స్‌కి ఈ విధంగా ట్రేడ్స్ తీసుకున్నా ఉపయోగం లేదు. అండ్ ఇంకోటి మీరు చూసినట్టయితే ఇది మన డే టైమ్ ఫ్రేమ్ సప్లై అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాము. అందులోని వచ్చిన తర్వాత ప్రీవియస్ డే హైని స్వీప్ చేసింది. స్వీప్ చేసి లోన్ కూడా ఆల్మోస్ట్ స్వీప్ చేసింది. ఇన్‌కేస్ ఈ వాల్యూమ్ ఏదైతే ఎండ్ ఆఫ్ ద డేకి క్యాండిల్ బాడీలో వాల్యూమ్ ఉంటది. సో, ఆల్మోస్ట్ ఈ రేంజ్‌లో ఎక్కడైనా అంటే ప్రీవియస్ ఓపెనింగ్ నుంచి కిందనే గాని క్లోజ్ అయితే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మనకి కిందకి ఫాలో అయ్యే అవకాశాలుంటాయి. అలాగని చెప్పి మొత్తం ఫాలో అవుతదంటే లేదు. ఎందుకంటే హైయర్ టైమ్ ఫ్రేమ్ మనది వీక్లీది బుల్లిష్‌లో ఉంది. బుల్లిష్ నుంచి ట్రెండ్ స్టార్ట్ అయింది. సో, బుల్లిష్ ఈ ఈ వీక్లీ టార్గెట్ పైకి రీచ్ అవ్వాలి అంటే దానికంటే లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవాలి. దానికంటే లోవర్ టైమ్ ఫ్రేమ్ అంటే డే 1 అవర్, 4 అవర్స్ ఇవన్నిటిలోనే లిక్విడిటీ ఎక్కడ ఉందో అక్కడి నుంచి క్రియేట్ చేయాలి. సో, కిందన ఇక్కడంతా లిక్విడిటీ ఉన్నాయి. ఈ లిక్విడిటీ కలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదంటే ఈ గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఉండిపోయింది. ఈ గ్యాప్ ఫిల్లింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈ విధంగా కంటిన్యూ చేయొచ్చు. ఇన్ కేస్ ఇది కానీ హై బ్రేక్ చేసిందంటే అదే ఆల్రెడీ మీకు చాలా సార్లు చెప్పాను. 50,720 హై బ్రేక్ చేసిందంటే మనం ఇక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ పైకి ఇక్కడికి ఎందుకు వస్తదని చెప్పి ఇంక మనం హోప్స్ పెట్టుకోకూడదు. ఓకేనా? ఇది సినారియో. కొద్దిగా అవైలబిలిటీ లేకపోవడం వల్ల నేను ఈ కమింగ్ డేస్ అంటే రేపటి గురించి అండ్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డేకి ఎలాగైతే ట్రేడ్ చేయాలి, రేపటి బీటీఎస్టీ ఎలా తీసుకోవాలనేది మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ అవైలబుల్ ఉంటే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకో వీడియో కిందన. ఓకేనా?